ఈరోజు వీడియోలో మనం సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్కి సంబంధించిన బిజినెస్ అనాలిసిస్ అండ్ రీసెంట్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చినాయి కదా. సో వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి, ఓకే, ఫర్దర్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఓకే, ట్రేడ్స్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఓకే, ఇన్వెస్ట్ చేస్తే మనం ఏ పారామీటర్స్ని గమనించాలి అనే విషయాల గురించి అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దెన్ మనం ఏ టైమ్స్లో ఎంట్రీ తీసుకోవచ్చు ఈ స్టాక్స్లలో, ఏ టైమ్స్లో ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వస్తున్న వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. మీకు ఫర్దర్గా ఇంకేమైనా స్టాక్స్ గురించి అనాలిసిస్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దెన్ వాటి పరంగా స్టడీ చేసిన తర్వాత నేను వీడియోస్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ మనం రెవెన్యూ విషయానికి వచ్చినట్టయితే ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ మేజర్గా వీళ్ళకు రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవి రెండు డిపాజిటరీస్ కంపెనీస్ కాబట్టి వీళ్ళకు మేజర్గా యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ పరంగా ఛార్జెస్ అనేటివి వీళ్ళకు ఎక్కువ రెవెన్యూని తెచ్చిపెడతాయి. సో యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే కంపెనీలు, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఓకే, మనం హోల్డ్ చేసే షేర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి. సో అవన్నీ సిడిఎస్ఎల్ దగ్గర కానీ లేదంటే ఎన్ఎస్డిఎల్ దగ్గర కానీ వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటాయి కాబట్టి వాటికి యాన్యువల్ మెయింటెనెన్స్ అనేటివి ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వాటి పరంగా దెన్ స్టాక్స్ని బై చేసినప్పుడు కానీ సెల్ చేసినప్పుడు కానీ ఛార్జెస్ పడతాయి కదా. సో వాటి పరంగా కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పరంగా కూడా వీళ్ళకు మేజర్గా రెవెన్యూస్ అనేవి అయితే వస్తాయి. దెన్ అవే కాకుండా ఐపీఓస్ ఉంటాయి కదా, కొత్త కొత్త ఐపీఓస్ మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటి పరంగా అలాట్మెంట్ కానీ, ఓకే, వాలిడేషన్ కానీ, దెన్ కార్పొరేట్ యాక్షన్స్ పరంగా కానీ, సో ఇంకా ఈకేవైసీస్ ఉంటాయి కదా, సో వాటి పరంగా కూడా వీళ్ళకు మేజర్గా రెవెన్యూస్ అనేటివి వస్తాయి. సేమ్ సిడిఎస్ఎల్కి ఏ రకంగా అయితే రెవెన్యూస్ వస్తాయో సేమ్ ఎన్ఎస్డిఎల్ కూడా అదే వేలో రెవెన్యూస్ అనేటివి వస్తాయి. సో ఎన్ఎస్డిఎల్కి కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి ఐపీఓస్ పరంగా, ఓకే, షేర్స్ని ప్లెడ్జ్ చేసినప్పుడు కానీ, ఓకే, కార్పొరేట్ యాక్షన్స్ పరంగా కానీ, ఓకే, పరంగా కానీ ఈకేవైసీ పరంగా ఎన్ఎస్డిఎల్కి కొంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పాన్ కార్డు, ఆధార్ కార్డుకి సంబంధించిన డాటా సర్వీస్ ఏదైతే ఉంటుందో సో దాని పరంగా కొంచెం ఎక్కువ రెవెన్యూ అయితే ఎన్ఎస్డిఎల్కి ఎక్కువ వస్తుంది. సో వీళ్ళిద్దరికీ సిమిలర్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఒక కంపెనీ అనాలిసిస్ చేస్తే రెండో కంపెనీ అనాలిసిస్ చేయడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. రెండు సిమిలర్గా ఉంటే అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, వీళ్ళ బిజినెస్ ఎప్పుడు గ్రో అవుతుందంటే డీమ్యాట్ అకౌంట్స్ ఎప్పుడైతే గ్రో అవుతున్నాయో సో వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అవుతుంది. దెన్ మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ మూమెంటం ఉంటుందో దెన్ వీళ్ళకి సంబంధించిన రెవెన్యూస్ కానీ ప్రాఫిట్స్ కానీ అప్ సైడ్ మూమెంటంలోనే మనకు కనిపిస్తాయి. ఓకే, మార్కెట్ కన్సాలిడేషన్ కానీ లేదంటే మార్కెట్ పడుతున్నప్పుడు కానీ ఈ కంపెనీస్ కూడా ఆటోమేటిక్గా పడతా ఉంటాయి. ఎందుకంటే ఇవి మార్కెట్ లింక్డ్ స్టాక్స్ అన్నమాట. అంటే మార్కెట్ సైకిల్ ఏ విధంగా ఉంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అండ్ లాస్లు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి దెన్ మార్కెట్ ఎటు సైడ్ మూమెంటం ఇస్తుంటే దెన్ స్టాక్స్ ప్రైస్ అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ కూడా అటు సైడే మూమెంటం అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం సిడిఎస్ఎల్కి సంబంధించిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ని అనాలిసిస్ చేద్దాం. సో దానికోసం మనం స్క్రీనర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో మనం సిడిఎస్ఎల్ అని టైప్ చేస్తే సిడిఎస్ఎల్కి సంబంధించింది మనకి ఇక్కడ వస్తుంది. సో మనం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కింద కాల్ రికార్డింగ్ ఉంటుంది, అంటే కాల్లో ఏం మాట్లాడారు, ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది, నోట్స్ ఉంటుంది, దెన్ పీపీటీ కూడా ఉంటుంది. పీపీటీ అంటే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అని అర్థం. ఓకే, మనం పీపీటీ ఓపెన్ చేస్తే మనకు మొత్తం ఇందులో వాళ్ళు ఏమేమి జరిగింది అనేది మొత్తం క్లియర్గా మనకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అంటే క్వార్టర్లీ ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయినాయి, ఎంత వాల్యూ ఉంది, ఓకే, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం మనకి కింద ఈ పీపీటీలో మనకు ప్రెజెంటేషన్లో మనకు అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సో మనం ఫస్ట్ ఫైనాన్షియల్ నెంబర్స్ కంటే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి, డీమ్యాట్ అకౌంట్స్ ఎన్నో ఓపెన్ అయినాయి, వాల్యూ ఎంత ఉంది, ఓకే, అవన్నీ కదా గమనించాల్సింది. సో దానికోసం మనం యువర్ బిజినెస్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడ నెట్ అడిషన్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అయినాయి అనేది మనకు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న బార్లన్నీ డీమ్యాట్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అయినాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకు ఎన్ని ఓపెన్ అయినాయి. దెన్ ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, ఇది ఏంటంటే నెట్ అకౌంట్ యాక్టివ్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయన్న లైన్ అన్నమాట. ఓకే, మనం ఆ విధంగా చూసినట్టయితే మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకు 65 lakhs వర్త్ డీమ్యాట్ అకౌంట్స్ అయితే ఓపెన్ అయినాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకు గ్రోత్ ఉంది, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెనింగ్ పరంగా గ్రోత్ ఉంది. అదే ఇయర్ ఆన్ ఇయర్లో చూస్తే మనకు డ్రాప్ కనిపిస్తుంది. ఎందుకు డ్రాప్ కనిపిస్తుంది అంటే ఇది కూడా మార్కెట్కు లింక్ అయి ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి అంటే పెరుగుతూ ఉంటుందో స్టాక్ మార్కెట్, దెన్ ఆ టైంలో అందరూ డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. అదే స్టాక్ మార్కెట్ పడుతున్నప్పుడు ఎవరు డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోరు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులన్నీ పోతాయని చెప్పేసి ఎవరు డిమాట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయరు. కాబట్టి
మార్కెట్ ఎప్పుడైతే మంచి అప్‌సైడ్ మొమెంటమ్ ఉంటుందో, మార్కెట్‌లో బూమ్ ఎప్పుడైతే ఉంటుందో, సో, అటువంటప్పుడు మనకు డీమ్యాట్ అకౌంట్స్ అనేటివి ఎక్కువ ఓపెన్ అయితాయి. అదే విధంగా మనకు మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడే వీళ్ళ ప్రాఫిట్స్ గాని, రెవెన్యూస్ గాని బాగా పెరుగుతాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ వాల్యూమ్ గాని, యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ గాని ఇదే టైంలో వీళ్ళకి ఎక్కువ అనేది తెచ్చిపెడతాయి కాబట్టి, సో, మార్కెట్‌ని మార్కెట్‌కి లింక్ అయ్యి ఉంటుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం గనుక గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో డీమ్యాట్ అకౌంట్స్ బాగానే ఓపెనింగ్ అయితే బాగానే ఉంది. ఓకే. ఈ ట్రెండ్ అయితే మనకు అప్ సైడ్ మొమెంటమ్ ఉంది. దెన్ యాక్టివ్ అకౌంట్ విషయానికొచ్చినట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు బాగానే గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు గ్రోత్ ఉంది. ఇక్కడ మనం ఇంకా మెట్రిక్స్‌ని గమనించినట్టయితే డీమ్యాట్ కస్టడీ ఇన్ లాక్స్ అని ఉంది గదా! ఈ డీమ్యాట్ కస్టడీ అంటే ఏందంటే మొత్తం సీడీఎస్ఎల్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి, వాటి యొక్క వాల్యూ అన్నమాట. ఇది గూడా మార్కెట్‌కి లింక్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో వీటి వాల్యూ పెరుగుతుంది. అప్పుడు మనకు వాల్యూ పెరిగినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో వాటి వాల్యూ అయితే అనేది పడుతుంది. రిటైలర్స్ అంటే మార్కెట్ పడుతుందని జెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ అయితే అమ్మేస్తారు. అదే పెద్ద పెద్ద బిగ్ ఇన్‌స్టిట్యూషనల్స్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు చూడరన్నమాట. వాళ్ళు కేవలం వాల్యుయేషన్, బిజినెస్ గ్రోత్ మొమెంటమ్ అవి మాత్రమే చూస్తారు కాబట్టి కొంత కొన్ని సార్లు ఇందులో మనకు డ్రాప్ ఉంటుంది. కొన్ని సార్లు రైజ్ ఉంటుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రీవియస్‌గా మార్కెట్ కండిషన్ ఏ రకంగా ఉన్నది అన్న దాన్ని బట్టి ఈ వాల్యూ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఓకే. మనకు లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇదైతే గ్రో అయినట్టు కనిపిస్తుంది. దెన్ ఇయర్ ఆన్ ఇయర్‌లో చూసినా కూడా మనకు ఇందులో మనకైతే గ్రోత్ అయితే కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ ఇష్యూవర్స్ అంటే ఏందంటే మొత్తం సీడీఎస్ఎల్ దగ్గర ఎంతమంది వాళ్ళకి సంబంధించిన షేర్స్ గానీ, బాండ్స్ గానీ, సెక్యూరిటీస్ గానీ హోల్డ్ చేస్తున్న కంపెనీస్ యొక్క నంబర్ అన్నమాట. లాస్ట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో చూస్తే లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్‌లో మనకు నంబర్ అయితే ఇంక్రీజ్ అయింది. లాస్ట్ క్వార్టర్‌లో మనకు 39,609 ఉంది. దెన్ ఈ క్వార్టర్‌లో మనకు 44,011 దాకా మనకు కంపెనీస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో, నంబర్ ఆఫ్ ఇష్యూవర్స్ అంటే ఎన్ని కంపెనీలు వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్, సెక్యూరిటీస్ అని హోల్డ్ చేసిన ఒక నంబర్ అన్నమాట. ఓకే. అదే కిందకొస్తే ఓకే. నంబర్ ఆఫ్ ఐఎస్ఎన్ఐ అంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నమాట. ఇది ప్రతి కంపెనీకి ఒక నంబర్ ఉండదు. కానీ ప్రతి సెక్యూరిటీకి ఒక నంబర్ అనేది ఉంటుంది. ఓకే. ఈక్విటీ షేర్స్‌కి ఒక నంబర్ ఉంటుంది. డిబెంచర్స్‌కి ఒక నంబర్ ఉంటుంది. అట్లా ప్రతి సెక్యూరిటీకి ఒక నంబర్ అనేది మనకు ఆహ్, క్రియేట్ అవుతుందన్నమాట. సో, ఆ రకంగా చూసుకున్నా కూడా మనకు Q2 FY26 క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు గ్రోత్ ఉంది. అదే ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు గ్రోత్ అయితే ఉంది. దెన్ మనం ఇప్పుడు ఫైనాన్షియల్ రిజల్ట్స్ విషయానికొచ్చినట్టయితే మనము ఫస్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్సే మనకు హైలైట్ చేసి చూపిస్తారు. దాని తర్వాత ఏవేవి యాడ్ అయితున్నాయి, ఏవేవి తగ్గుతున్నాయి, ఏవేవి పెరుగుతున్నాయి అనేది మనకు పీపీటీలో మెన్షన్ చేస్తారన్నమాట. సో, ఆ విషయానికొచ్చినట్టయితే మనకు ఆపరేటింగ్ ఇన్‌కమ్‌లో మనకు Q2 FY26లో మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. అదే Q1తో పోలిస్తే మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు ఇంక్రీజ్ ఉంది. అదే ఇయర్ ఆన్ ఇయర్‌లో కూడా మనకు ఇంక్రీజ్ ఉందన్నమాట. అదే ఎబిటా విషయానికొచ్చినట్టయితే ఎబిటాలో కూడా మనకు గ్రోత్ ఉంది. కాకపోతే ఇక్కడ డ్రాప్ కనిపిస్తుంది. దేనికోసం అంటే సీడీఎస్ఎల్ యాస్ డివిడెండ్ రిసీవ్డ్ అంటే ప్రీవియస్‌గా డివిడెండ్ రిసీవ్ చేసుకోవడం వల్ల మనకు నెట్ ప్రాఫిట్‌లో అండ్ ఎబిటాలో కొంత ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు ఎబిటాలో గ్రోత్ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్‌లో స్లైట్‌గా డ్రాప్ ఉంది. అదే మనకు డివిడెండ్ తీసేసి చూస్తే అంటే లాస్ట్ క్వార్టర్‌లో మనకు ఈ క్వార్టర్‌లో నెట్ ప్రాఫిట్ ఎంతుంది? 128 క్రోర్స్ ఉంది. అదే లాస్ట్ క్వార్టర్‌లో డివిడెండ్ తీసేస్తే మనకు 90 క్రోర్స్ మాత్రమే. ఓకే. ఇట్లాంటివన్నీ మనం గమనించాలన్నమాట. గమనిస్తేనే మనకు ఫర్దర్‌గా స్టాక్‌లో ఎటువంటి డైరెక్షన్ ఉండొచ్చు. ఓకే. మనం ఎటువంటి యాక్టివిటీ చేయొచ్చు అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, అదే ఇయర్ ఆన్ ఇయర్ విషయానికొచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్‌లో మనకు కొంచెం అప్ సైడ్ మొమెంటమ్ ఉంది. ఓకే. నంబర్స్‌లో కొంచెం స్లైడ్‌గా గ్రోత్ అయితే కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో మనకు గ్రోత్ అయితే స్ట్రాంగ్‌గానే కనిపిస్తుంది. ఓకే. ఆపరేటింగ్ ఇన్‌కమ్ గాని, నెట్ ప్రాఫిట్ గాని, ఎబిటాలో గాని మనకు ఈ విధంగా అయితే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్‌ని ఈ సీడీఎస్ఎల్ గాని, ఎన్ఎస్‌డీఎల్‌కి సంబంధించి గాని మనం అనాలిసిస్ చేసేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం సీడీఎస్ఎల్‌ని చూసినాం కదా! ఇప్పుడు మనం ఎన్ఎస్‌డీఎల్‌ని మనం గమనిద్దాం. ఓకే. ఎన్ఎస్‌డీఎల్ కోసం మనం ఎన్ఎస్‌డీఎల్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు ఎన్ఎస్‌డీఎల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది స్క్రీనర్‌లో. సేమ్ టు సేమ్ స్క్రీనర్‌లో కూడా మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పీపీటీ ఉంటుంది. పీపీటీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ గనుక ఓపెన్ చేసి చూస్తే మనకు ఎన్ఎస్‌డీఎల్‌కి సంబంధించిన ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో కూడా మనం గమనించాల్సింది ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓకే. ఎంత గ్రోత్ ఉంది అనేది మనం ఫస్ట్ గమనించాలి. ఓకే. మనం ఆ రకంగా గనక కీ మెట్రిక్స్‌ని గమనిస్తే మనకు డీమ్యాట్ అకౌంట్స్ ఎంత పర్సెంట్ తోటి గ్రో అవుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్‌లో అంటే 9.96% తోటి మనకు డీమ్యాట్ అకౌంట్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. ఓకే. క్వార్టర్ ఆన్ క్వార్టర్‌లో చూసినా కూడా మనకు గ్రోత్ ఉంది. ఓకే.
అదే ఇంక్రిమెంటల్ బీఓ అని ఉంది కదా, ఇదేంటంటే పర్సెంటేజ్ అనమాట. అంటే కొత్తగా డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తే ఎంత పర్సెంట్ వీళ్ళకు పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఓకే, లాస్ట్ క్వార్టర్లో వీళ్ళకు 15.50% ఉంటే ఈ క్వార్టర్లో వీళ్ళకు 17.60%గా గ్రోత్ అయితే ఉంది. అరౌండ్ 2-3% అయితే గ్రోత్ అయితే కనిపిస్తుంది. డీమ్యాట్ అన్లిస్టెడ్ మార్కెట్ అంటే డీమ్యాట్ అకౌంట్స్ అన్లిస్టెడ్ మార్కెట్లో ఉన్న ఇప్పుడు ఎంసీఏ వాళ్ళు కొత్తగా ఒక రూల్ తెచ్చారు. ఆ రూల్ ఏంటంటే అన్లిస్టెడ్ మార్కెట్ అంటే లిస్ట్ అవ్వకుండా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఖచ్చితంగా డీమెటీరియలైజ్డ్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ అయితే చేయాలి. ఓకే, ఇది ఖచ్చితమైన రూల్ కాబట్టి ఇది ఫర్దర్గా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కానీ క్వార్టర్లో స్లైట్గా డ్రాప్ అయితే కనిపిస్తుంది, ఒక 20 బేసిస్ పాయింట్ దాకా. దెన్ కస్టడీ వాల్యూ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సిడిఎస్ఎల్కి ఏ విధంగా ఉంటుంది, దెన్ మొత్తం ఎన్ఎస్డిఎల్ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి, వాటి యొక్క మొత్తం విలువ అనమాట. ఇది కూడా మనకు మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. మార్కెట్ పెరిగినప్పుడు ఇది గ్రో అయినట్టు కనిపిస్తుంది. ఓకే, మార్కెట్ పడ్డప్పుడు ఇది డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. మేజర్గా మనం గమనించేది ఏంటంటే ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయితే అంత మెయింటెనెన్స్ ఛార్జెస్ వస్తుంది, దెన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా అంతగానం వస్తాయి అనమాట. ఓకే, కాబట్టి మనం మేజర్గా గమనించేది డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయి, ఎంత గ్రోత్ ఉంది అనేది మాత్రమే మనం గమనించాలి. ఓకే, మనం ఫైనాన్షియల్ రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఎన్ఎస్డిఎల్కి సంబంధించి ఫైనాన్షియల్ రిజల్ట్స్ మనకు క్వార్టర్లో గ్రోత్ ఉంది. అదే ఇయర్ కూడా మనకు టోటల్ ఇన్కమ్లో గ్రోత్ ఉంది. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే క్వార్టర్లో 45.7% గ్రోత్ ఉంది. అదే ఇయర్లో మనకు 18.3% గ్రోత్ అయితే కనిపిస్తుంది. అదే హాఫ్ ఇయర్లీ కనుక చూసుకున్నట్టయితే హాఫ్ ఇయర్లో కూడా మనకు 20% గ్రోత్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో గ్రో ఉంది. దెన్ ఎర్నింగ్ పర్ షేర్ పరంగా చూసినా కూడా మనకు క్వార్టర్లో గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఇది Q2 FY25, ఇది Q2 FY26 కదా. లాస్ట్ ఇయర్లో మనకు 5.9 ఉంటే ఈసారి 6.2 ఉంది. అదే క్వార్టర్లో అయితే మనకు మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. దెన్ ఇప్పుడు ఆపరేటింగ్ రెవెన్యూ విషయానికి వచ్చినట్టయితే మనకు క్వార్టర్లో గ్రోత్ కనిపిస్తుంది. అదే ఇయర్లో కూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. అదే కార్పొరేట్ యాక్షన్స్, ఈ ఓటింగ్, సెటిల్మెంట్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటి పరంగా కూడా ఎంతెంత ఇన్కమ్ వచ్చింది క్వార్టర్లో అండ్ ఇయర్లో అనేది మనకు ఇక్కడైతే కనిపిస్తుంది. సో టోటల్గా మనకు డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయి ఏంటి అనేది అదొకటి మనం కీగా వాచ్ చేస్తే సరిపోతుంది. సో మనం రిస్క్ విషయానికి వచ్చినట్టయితే ఈ కంపెనీస్ పరంగా మనకు సెబీ నుంచి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అయితే మేజర్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో సెబీ వాళ్ళు ఏమైనా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పరంగా ఏమైనా ఇంక్రిమెంటల్ కానీ డిక్రీజ్ కానీ చేసినప్పుడు ఈ రెండు కంపెనీల పైన మేజర్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో సెబీ వాళ్ళు ఇంకా ఈకేవైసీ రూల్స్ కానీ లేదంటే ఈకేవైసీ రూల్స్ పరంగా కానీ లేదంటే షేర్స్ ప్లెడ్జ్ చేసుకునే ఆ సిస్టమ్ ఏదైతుందో సో వాటి పరంగా కానీ ఏమైనా చేంజెస్ చేసినప్పుడు మేజర్గా ఇంపాక్ట్ అనేది ఈ రెండు కంపెనీల మీద ఉంటుంది. సో సెబీ వాళ్ళు పెట్టిన రూల్ ఏదైతే ఉందో ఆ రూల్స్ ఏవైతే ఉంటాయో సో అవి వీటికి పాజిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా రియాక్ట్ అయితే, దెన్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో షేర్స్ అయితే డ్రాప్ అయితే అవుతుంటాయి. ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా ఇవి మోనోపోలీ కంపెనీస్ కాబట్టి వీటి యొక్క వాల్యుయేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కూడా మనకు స్టాక్స్ ఏ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుందంటే ఎన్ఎస్డిఎల్ అయితే 67 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అదే సిడిఎస్ఎల్ విషయానికి వచ్చినట్టయితే 72 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇవి సెబీ నుంచి ఏమైనా సర్క్యులర్స్ వచ్చినప్పుడు వీటిలో ఎక్కువ మేజర్ రియాక్షన్ అయితే కనిపిస్తుంది. ఇవే కాకుండా సెబీ నుంచి రూల్స్ వచ్చినప్పుడు ఏఎంసీ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో సో వాటిల్లో కూడా ఎక్కువ ఫాల్ అనేది కనిపిస్తుంది. సో మనం లాస్ట్ ఒకసారి చార్ట్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది మనకు ఎన్ఎస్డిఎల్ చార్ట్ అనమాట. ఓకే, ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వచ్చినప్పటి నుంచి మనకు పెద్దగా ఏం పెరగలేదు. ఐపీఓ వచ్చినప్పుడు మనకు 879కి లిస్ట్ అయింది. అక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం అయింది, 1400 దాకా మనకు హై మూమెంటం ఉంది. దెన్ ఫాల్ అవుతూ ఒక దగ్గర ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయి కదా, సో దాని తర్వాత మనకు స్టాక్లో కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. దెన్ అదే సిడిఎస్ఎల్ విషయానికి వచ్చినట్టయితే సిడిఎస్ఎల్లో కూడా మనకు సేమ్ సిమిలర్ అయితే కనిపిస్తుంది. సో చార్ట్ అనాలిసిస్కి వచ్చినట్టయితే మనం మాట్లాడుకున్నాం కదా. ఓకే, మార్కెట్ మూమెంటం ఎటు సైడ్ ఉంటే ఈ స్టాక్స్ యొక్క మూమెంటం కూడా అటు సైడ్ మాత్రమే ఉంటుంది. స్టాక్స్ మేజర్గా అయితే సిడిఎస్ఎల్ ఓకే డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఓపెన్ అవుతున్నాయి, ఎంత ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి అనే దానిపైనే ఈ రెండు స్టాక్స్ మేజర్గా అయితే రియాక్షన్ అయితే కనిపిస్తుంది. సో రీసెంట్గా మన చార్ట్ అనాలిసిస్ విషయానికి వచ్చినట్టయితే మనకు అప్ సైడ్ మూమెంటం అయిన తర్వాత ఒక దగ్గర కన్సాలిడేషన్ అయ్యి స్లోగా బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సిడిఎస్ఎల్లో మనకు రెసిస్టెన్స్ జోన్ ఉంది. దెన్ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఎప్పుడు కూడా
సిడిఎస్ఎల్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే రీటైలర్ పార్టిసిపేషన్స్ ఎక్కువ ఉంటుంది. అదే ఎన్ఎస్డిఎల్ విషయానికి వచ్చినట్టయితే బిగ్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు మాత్రమే అందులో అకౌంట్స్ను ఓపెన్ చేస్తారు, వాళ్ళే షేర్స్ను ఇది చేస్తారు కాబట్టి వాళ్ళకు కొంత తక్కువ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే అక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వాల్యూ తక్కువ ఉంటుంది. ఓకే, సిడిఎస్ఎల్కి ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అవుతుంటుందో అప్పుడే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ అయితే అప్పుడే ఎక్కువ రెవెన్యూ అనేది వస్తుంది. అదే సిడిఎస్ఎల్లో రీటైలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంత ఫ్లక్చువేషన్ అనేది ఎక్కువ ఉంటుంది నెంబర్స్లో కూడా. దెన్ ఎన్ఎస్డిఎల్లో ఫ్లక్చువేషన్ తక్కువ ఉంటుంది. దెన్ ఎందుకంటే అక్కడ రీటైలర్స్ తక్కువ ఉంటారు, హెచ్ఎన్ఐస్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అందులో మనకు వాలటాలిటీ అనేది నెంబర్స్లో కానీ స్టాక్లో కానీ కొంచెం తక్కువ ఉంటుంది. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ బిజినెస్ అనాలిసిస్ మీకు అర్థమైందా? దెన్ ఇంకా ఏమైనా మెట్రిక్స్ యాడ్ చేసి చెప్పుంటే బాగుంటుందా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్మోస్ట్ కంపెనీస్కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ నేను స్టడీ చేసిన తర్వాతనే మీకైతే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరిగింది. సో ఇటువంటి వీడియోస్ మీరు కావాలనుకుంటే కనుక ఏ కంపెనీస్ పరంగా మీకు కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్దర్గా ఆ స్టాక్స్ పరంగా నేను అనాలిసిస్ చేసి వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇప్పటివరకు మీరు మన వీడియోని చూసారంటే ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను అనుకుంటున్నా. దెన్ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్దర్గా వచ్చే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.